CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఇంజనీరింగ్ చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితులలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఎంసెట్లో అర్హత సాధించి ఇంజనీరింగ్లో చేరేందుకు సిద్ధమైన 17 ఏళ్ల విద్యార్థిని జీవా మృతి వెనక తమ కుమార్తెను సోషల్ టీచర్ వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఆరోపణలపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరమగ్గ కార్మికులు గోపి అంశా దంపతుల కుమార్తె జీవ చదువులో ప్రతిభ కనబరిచింది. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇటీవల నిర్వహించిన ఎంసెట్ పరీక్షలలో కూడా అర్హత సాధించింది. మంచి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి ఉన్నత చదువులు చదవాలన్నది ఆమె లక్ష్యంగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సోషల్ టీచర్ మునివేలు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని జీవాను నమ్మించాడని వారు ఆరోపించారు. ఈ క్రమంలో జూలై 28న సీటుకు సంబంధించిన విషయమై జీవా కార్వేటి నగరానికి వెళ్లి వచ్చినట్లుగా తెలిపారు. అయితే ఆ రోజు నుంచి జీవా ప్రవర్తనలో మార్పు వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేదని, భోజనం కూడా మానేసిందని వారు పేర్కొన్నారు. అనంతరం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా ఈ ఘటనపైన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా విద్యార్థిని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో సోషల్ టీచర్తో జరిగిన చాటింగ్లు, వీడియో కాల్ రికార్డులు, అలాగే కొన్ని అసభ్యకర సందేశాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆధారాల నేపథ్యంలో తమ కుమార్తె మృతికి సోషల్ టీచర్ మునివేలనమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపైన గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుపైన స్పందించిన నారాయణ ఎస్ఐ కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. మొబైల్ ఫోన్ సమాచారం, ఇతర ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు వాస్తవాలు వెల్లడిస్తామని కొన్నారు. మొత్తానికి ఇంజనీరింగ్ చదవాలనే కలలతో ముందుకు వెళ్లిన ఓ విద్యార్థిని జీవితం విషాదాంతం కావడం అందరినీ కలిచివేస్తుంది. బాధ్యులు ఎవరైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. Aku